శుభవార్త. ఎందరో మహిళలకి కల్పతరువుగా మారి సుఖ ప్రసవానికి మారుపేరుగా నిలిచి పేద ప్రజలకు కల్పతరువుగా ఉన్నటువంటి సర్వజన హాస్పిటల్ రిమ్స్లో మనం ఉన్నాం. ఇక్కడ రోగులకి జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద మనకి వివరించడానికి మనతో లక్ష్మీ సుశీల గారు, డాక్టర్ నీలిమ గారు, డాక్టర్ పద్మావతి గారు, డాక్టర్ రబ్బానీ గారు ఉన్నారు. వీరు ఇక్కడ జరుగుతున్నటువంటి వైద్య సేవల గురించి కడప వార్త ప్రేక్షకులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం పీరియడ్లో ఒక సంవత్సరం కాలంగా మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి సిజేరియన్ ఆపరేషన్స్ అయితేనేమి, నార్మల్ డెలివరీ అయితేనేమి ఎన్ని చేశారు మేడం? ఇది గత సంవత్సరంగా అంటే 2023లో నార్మల్ డెలివరీస్ 2388 అయినాయండి. అసిస్టెడ్ డెలివరీస్ అంటే చెప్పాను కదా కొంచెం కష్టకాంపులు, అలాంటివి 363 అయినాయి. సిజేరియన్ సెక్షన్స్ అంటే పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు, అది 3982 అయినాయండి. టోటల్ 2023 సంవత్సరానికి గాను టోటల్ గా 6733 డెలివరీస్ అయ్యాయి. దీంట్లో నార్మల్ డెలివరీస్ ఎన్ని మేడం? అదే నార్మల్ డెలివరీస్ 2600 వచ్చేసినాయండి. ఇది 3900 పెద్ద ఆపరేషన్. మామూలుగా సిజేరియన్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి మేడం? సిజేరియన్ మాకంతా హై రిస్క్ రెఫరల్ కేసెస్ వస్తాయండి, పల్లెటూళ్ళ నుంచి కానీ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా అన్ని హై రిస్క్ డెలివరీస్ వస్తాయి. అన్ని హాస్పిటల్స్ నుంచి, పిహెచ్సి నుంచి, సిఎస్సి నుంచి, ఏరియా హాస్పిటల్, ఇప్పుడు రాయచోటి, ప్రొద్దుటూరు, రాజంపేట, ఆ తర్వాత బద్వేలు, పులివెందల, అన్ని చోట్ల నుంచి హై రిస్క్ కేసెస్ రెఫరల్ గా వస్తాయి. తప్పనిసరిగా పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఓకే మేడం. ముఖ్యంగా మనకి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మేము చేయలేమన్నటువంటి కేసులు కూడా మీకు వస్తాయా? తప్పకుండా అండి, తప్పకుండా. మేము వాళ్ళు చేయలేకే ఇబ్బంది పడే కేసులు కొంచెం చెప్పాను కదా, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్ని కూడా మేము డీల్ చేస్తామండి. బీపీ ఉన్నా కూడా, లేకపోతే డయాబెటీస్ అంటారు, డయాబెటీస్, హైపర్ టెన్షన్. అంటే హై రిస్క్ అన్నది ఎలా వస్తుంది మేడం? అది ఒకరికి జన్యుపరంగా రావచ్చు, కొందరికి వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ డెవలప్ అయ్యే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయండి. బీపీ వస్తుంది సడన్ గా 20 వారాల తర్వాత. ఈ బీపీ వాళ్ళు సరిగ్గా చూపించుకోకుండా, కంట్రోల్ చేసుకోకుండా ఉంటే దానికి ఎక్లాంప్షియా అంటారు, కన్వల్షన్స్, బీపీతో పాటు వాయు వస్తుంది. అది ప్రాణాపాయ స్థితికి రావచ్చు. వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చి మా దగ్గరకు వస్తే మేము సేవ్ చేస్తామండి. కాదు మేడం, ఇక్కడ మామూలుగా ఇది హై రిస్క్ సంబంధించి సక్సెస్ కాకపోతే డెత్ కేసెస్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ ఉన్నాయండి, కానీ మాకు ఛాన్సెస్ ఒక పేషెంట్ చనిపోతే దాని వెనకల మా కృషి ఎంతో ఉంటుంది, ఎంతో ప్రయత్నం చేస్తాము. అలా ఒక్క పేషెంట్ డెత్ అయితే అందులో వెనకల మాకు 100-200 దాకా నియర్ మిస్ కేసెస్ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఇంకా తప్పని పరిస్థితిలో డెత్ అవుతుంది, కానీ అది కూడా మా సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తున్నాము మా తరఫున. ప్లస్ మెడికల్ అందరూ మా కోఆపరేషన్ ఉన్నారు, అనస్థీషియా వాళ్ళు కానీ, మెడిసిన్ వాళ్ళు కానీ, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ కూడా వచ్చారు, కార్డియాలజిస్ట్ అందరూ వచ్చారు. వాళ్ళందరి సహకారం తీసుకొని మేము వాళ్ళని బాగు చేసి పంపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కాదు మేడం, ఈ మామూలుగా ఈ గర్భవతి మహిళలు హై రిస్క్ కి వెళ్లకుండా ఉండాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ గా న్యూట్రిషన్ అండి, మంచి ఆహారం, పోషకాహారంలో వల్లనే చాలా మటుకు ఎక్కువ ప్రాబ్లం. రక్తహీనత ఒకటి పెద్ద ప్రాబ్లం గా ఉంది, అది 60-70% ఉందండి మా దగ్గర. అది మెయిన్ ప్రాబ్లము. దాని వల్ల ఒకటి దానికి అసోసియేటెడ్ గా ఈ బీపీలు, హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. దానికి మళ్ళీ కాంప్లికేషన్స్ ఒకదానికి ఒకటి. చిన్నప్పటి నుంచి వాళ్ళు సరైన పోషకాహారం తీసుకుంటే, అందువల్ల ఇది మన ప్రధానమంత్రి మోడీ గారు అనీమియా ముక్త భారత్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. అది చిన్నప్పటి నుంచి అండర్ 5 నుంచి కానీ, అడోలసెంట్ ఏజ్ గ్రూప్ లో అంటే చిన్నపిల్లలు, యుక్త వయసులో ఉన్న పిల్లల మీద కానీ ఆ రక్తహీనత అవన్నీ కరెక్ట్ చేసుకుంటా పోతుంటే, ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి వచ్చే ముందు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రక్తహీనత లాస్ట్ లో వస్తున్నారు మా దగ్గరికి. అలా కాకుండా వాళ్ళు ముందుగానే స్క్రీన్ చేసి చక్కగా వాళ్ళ పోషకాహారాన్ని అందించి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా ట్రీట్ చేసుకుంటే
వాళ్ళు ఈ కాంప్లికేషన్స్ పోకుండా ఉంటారు. పోషకాహారం అంటే ఏమేమి తినాల్సి ఉంటుంది మేడం? ఆకుకూరలు, ఎగ్స్, ఆ తర్వాత ఆ ఈ మెయిన్ గా పాలు అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. పండ్లు తీసుకోవాలా, సరైన వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. వెజిటబుల్స్. మామూలుగా రక్తహీనత అన్నారు కదా, రక్తహీనతకు సంబంధించి మీకు 6 గ్రామ్స్ బిలో గున్న వచ్చిన వాళ్ళు ఉంటారా? హిమోగ్లోబిన్ 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ హిమోగ్లోబిన్ తో కూడా వస్తారు. 5 గ్రామ్స్ 5 గ్రామ్స్. ఆ కేసెస్ ని ఎలా డీల్ చేస్తున్నారు? మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తామండి. హోల్ బ్లడ్ కాకుండా ప్యాకెట్ సెల్స్. హోల్ బ్లడ్ ఇస్తే మళ్ళీ దానికి కూడా కొంచెం కాంజెస్టివ్ కార్డియక్ ఫెయిల్యూర్ అనేసి కార్డియక్ ఓవర్లోడ్ వస్తుంది. అది రాకుండా హార్ట్ కి కొంచెం, అందుకే కొంచెం ముందు వస్తే వాళ్ళకి లోడ్ లేకుండా ఒక్కొక్క స్టెప్ వైజ్ మేము ట్రీట్మెంట్ ఇస్తాము. ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ అని కొంచెం ముందు వచ్చిన వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి రక్తహీనతను మనము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లాస్ట్ మినిట్ లో వచ్చిన డెలివరీ టైంలో వచ్చినప్పుడు కంపల్సరీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది. అవి కూడా ప్యాక్డ్ సెల్ ట్రాన్స్ఫ్యూషన్ అని చేస్తుంటాం. అది ఓవర్లోడ్ కాకుండా ఉండేందుకు. టయానికి రాకపోతే దీంట్లో డెత్ కేసెస్ కూడా ఉంటాయి మేడం? డెత్ కేసెస్ కూడా ఉంటాయండి. రీసెంట్ కూడా ఒక కేసు ఒక డెత్ అయింది. కానీ అవన్నీ కూడా మాకు తప్పదు. అన్ని ప్రయత్నం అయితే మేము మా సాయశక్తిలో చేస్తుంటాం. మామూలుగా మిగతా ఇక్కడ వేరే హాస్పిటల్స్ వాళ్ళు మేము చేయలేమన్నటువంటి కేసులు అన్ని కూడా మాకే వస్తాయి. హై రిస్క్ కేసెస్ అన్ని మాకే వస్తాయండి. ఓకే, ఈ రక్తహీనతకు రాకుండా ఉండాలంటే కొంచెం మీరు ఈ మహిళలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మెయిన్ గా సలహా అండి, ఆకుకూరలు కూరగాయలు అవన్నీ బాగా తీసుకోవాలండి. ఆ చిక్కీలు, ఖర్జూర పండ్లు, ఆ బెల్లం వేరుసముద్రం చిక్కీలు అంటారు చూడండి, ఆ చిక్కీలు అవి తీసుకోవడము. ఆ తర్వాత మాంసాహారాలు అయితే మాంసాహారం బాగా తీసుకోవడము. అవి తీసుకుంటే రక్తహీనత రాకుండా మనము చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మనం సరైన టైంకి వస్తే మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ అవన్నీ చేసి ఐరన్ ట్రీట్మెంట్, ఐరన్ టాబ్లెట్స్ ముందు నుంచి ఇస్తారు, గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటుంది. అది 4వ నెల నుంచి వేసుకోవాలి. అది వేసుకుంటే ఈ రక్తహీనత రాకుండా కాపాడవచ్చు. రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేస్తుంటారు మేడం? రోజుకి 10 నుంచి 15 ఆపరేషన్లు అవుతాయండి. వాటిలో నార్మల్ డెలివరీస్ ఒక 10 అట్లా అవుతాయి. మొత్తము 20 to 25 డెలివరీస్ అవుతాయి మాకు. ఇంకా ఈ హిస్టెక్టమీస్ కూడా చేస్తాము. ఇవన్నీ డెలివరీసే కాకుండా హిస్టెక్టమీస్ కూడా చేస్తాము. రోజు 2-3 హిస్టెక్టమీస్ కానీ, వేరే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కానీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు, అలాంటివి కూడా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అవి చేస్తాము. మొత్తం ఇది ఎన్ని బెడెడ్ హాస్పిటల్ మేడం? ఇది టోటల్ మెటర్నిటీకి సపరేట్ గా మాకు ఇచ్చింది యాక్చువల్ 120 బెడ్స్ ఏనండి. కానీ మేము 200-250 దాకా మాకు బెడ్స్ ఇదవుతుంటాయి. డబల్ది 120 బెడ్స్ అంటే 240 దాకా మాకు ఇది. మీకు ఆల్రెడీ 120 బెడెడ్ అయితే 220 వరకు కూడా 240-220 అంటే ఎక్కువ మాకు బెడ్స్ అన్ని మేము ఎక్కువ చేసుకొని మహిళలు ఇక్కడ మనకి ప్రిఫర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ తల్లికి మామూలుగా తల్లి కాబోతున్నటువంటి మహిళలకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం? తల్లి కొంచెం ముందుగానే వచ్చి ట్రీట్మెంట్ ఏదన్నా సరే వాళ్ళు స్క్రీన్ చేసుకుంటే బాగుంటుందండి. గర్భవతులు కాకముందునే డాక్టర్ల దగ్గరికి వచ్చేసి సరైన సలహా తీసుకొని వాళ్ళకి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని, ఆ తర్వాత పోషకాహార లోపం ఏమన్నా ఉందేమో చూసుకొని దానికి ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ గా చెకప్ కి రావాలి. కొంచెం పల్లెటూళ్ళ నుంచి కూడా లాస్ట్ మినిట్ లో వచ్చే బదులు కొంచెం ముందుగానే వస్తే హై రిస్క్ కేసెస్, రెఫరల్ కేసెస్ కూడా మాకు ముందే రెఫర్ చేస్తే మేము ముందుగానే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను కాపాడడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. ముఖ్యంగా గుర్రపు వాయువు బీపీ కొంచెము, అది గుర్రపు వాతం అంటే మామూలుగా బీపీ వస్తుందండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 20 వారాల తర్వాత 5 నెలల తర్వాత కొందరికి బీపీ వస్తుంది. అది ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకసారి బీపీ వచ్చిన తర్వాత సరైన టైంలో వచ్చి డాక్టర్ దగ్గరికి యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అంటారు, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ తీసుకోవడము, సరైన పర్యవేక్షణలో ఉండడము మంచిది. ఒకవేళ అది బీపీ కంట్రోల్ కాకపోతే మేము డెలివరీస్ చేస్తాం. డెలివరీస్ చేసి అది ప్రీటర్మ్ అయినా సరే టర్మ్ అయినా సరే తొందరగా అబార్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఉన్న వాళ్ళకి
చూపించుకోకుండా సరైన టైంకి రాకపోతే ఇట్లా గుర్రపువాతం రావడానికి ఆస్కారం అవకాశం. ఉంది. అలాంటి కేసెస్ కి వెంటనే అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్ ఉన్నాయండి, యాంటీ కన్వల్సివ్ ఇంజెక్షన్స్, మెగ్నీషియం సల్ఫేట్ అనేది అది ఇస్తాము వెంటనే కంట్రోల్ చేయడానికి. ఇంజెక్షన్స్ ఇచ్చేసి మానిటర్ చేస్తాము, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా ఎలా ఉన్నారు అని మానిటర్ చేసేసి, ఒకవేళ బీపీ కంట్రోల్ యాంటీ హెపటైటిస్ డ్రగ్స్ కూడా ఇస్తాము. అవి రెండింటికి కంట్రోల్ కాకుండా ఉంటే, బీపీ కంట్రోల్ కాకుండా ఉంటే మళ్ళీ డెలివరీ చేసేస్తాం. డెలివరీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డెలివరీ చేస్తే వాళ్ళు ఆ ఇదిలోంచి గండంలోంచి బయటపడదు. ముఖ్యంగా మీరు పెక్యులర్ కేసెస్ ఏదైనా మీరు ట్రీట్మెంట్ చేసినటువంటి కేసెస్ కానీ ఆపరేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మేడం? ఇట్లాంటి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా లోపల ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే లోపల బేబీ చనిపోయి ఆ తర్వాత బ్లీడింగ్ కూడా అవుతుంది. బ్లీడింగ్ తో వస్తారు, యాంటీపార్టమ్ హెమరేజ్ అంటారు. అట్లాంటి కేసెస్ కూడా ఎమర్జెన్సీ షాక్ లో వస్తారు. అట్లాంటి కేసెస్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మేము చేస్తుంటాం. చాలా కేసులు వస్తుంటాయి మా దగ్గరికి. ఆపరేషన్స్ కూడా చేసి వాళ్ళని సేవ్ చేస్తాం. ముఖ్యంగా ఈ మహిళల్లో, ఈ గర్భవతులైనటువంటి మహిళల్లో కొద్దిగా భయం ఎక్కువ ఉంటుంది మేడం. అవునండి. ఆ భయాన్ని పోగొట్టడానికి వాళ్ళకి సలహాలు ఏంటి? సలహాలు అంటే మెయిన్ గా పోషకాహారం తీసుకోవడము, మూఢనమ్మకాలు లేకుండా వాళ్ళు డాక్టర్లు చెప్పినట్లు పాటించి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని, డాక్టర్ల పర్యవేక్షణలో డెలివరీ చేసుకోవడము, హాస్పిటల్ డెలివరీస్ చేసుకోవడమే మంచిదండి. బయట ఇంట్లో హోమ్ డెలివరీస్ కి అటెంప్ట్ చేయకుండా హాస్పిటల్ డెలివరీస్ వస్తే మంచిది. మెడిసిన్స్ అవన్నీ అన్ని సర్ప్లస్ గా ఉన్నాయండి. సర్ప్లస్ ఏం బయట నుంచి కొనుక్కోమని చెప్పి ఏమైనా? అవి చాలా తక్కువ అండి మాకు. చాలా ఆల్మోస్ట్ హై కాస్ట్లీ కూడా అన్ని డ్రగ్స్ అన్ని ఆల్మోస్ట్ సప్లై ఉన్నాయి. మీకు సిబ్బంది అందరూ కరెక్ట్ గానే ఉన్నారా మేడం? అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 7 మంది ఉన్నారండి. ప్రస్తుతం ఒకరు లీవ్ లో ఉన్నారండి. 8 మంది అవుతారు. మేమంతా కలిపి 5 మంది ఉన్నామండి. ఒక ప్రొఫెసర్, 4 అసోసియేట్. ఎంతమంది తక్కువ ఉన్నారు మేడం? 3 తక్కువ ఉన్నారు. 3 అసిస్టెంట్ ప్రొఫెసర్స్. 3 తక్కువ ఉన్నారు. మిగతా అంతా బాగున్నారు. డెలివరీ అయిన తర్వాత మహిళలకి, శిశువులకి వాళ్ళని జాగ్రత్త కోసం, వాళ్ళ హెల్త్ బాగుండడం కోసం మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? మేము మదర్ కి బేబీకి ఐడెంటిఫికేషన్ కోసం ఇద్దరికి సపరేట్ గా బాండ్స్ వేస్తాము. అవి బేబీని ఎక్కడికి ఎవరు తీసుకోవడానికి, ఆ బేబీని అపహరించడానికి చోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది మదర్ కి బేబీకి. అది బేబీ నుంచి, మదర్ నుంచి బేబీకి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా, బయటికి డోర్ తీసుకెళ్ళినా కూడా అలారం అవుతుంది. అలారం సిస్టమ్ అన్ని పెట్టిన్నాము. అది కాబట్టి అదంతా ప్రొటెక్షన్ అంతా ఏర్పాటు చేసేసాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పేషెంట్ ఇలాగనే 9 నెలలు నిండిన తర్వాత ఒక పేషెంట్ ఇలాగ ఆయాసంతో వచ్చింది. పేషెంట్ తొలి కానుపు ప్రొద్దుటూరు నుంచి రెఫర్ చేశారు. బీపీ చాలా ఎక్కువ ఉండింది, 190 అలాగా ఉండింది. మామూలుగా 140 అలాగా ఉండాల్సింది. అలాంటి కేసుకి పేషెంట్కి వచ్చిన తర్వాత ఆక్సిజన్ అవన్నీ పెట్టి ఈ బేబీని డెలివర్ చేసాం. డెలివర్ చేసేటప్పుడు ఏమనేసి అంటే, ఆపరేషన్ చేసేటప్పుడే పేషెంట్ కొంచెం బ్యాడ్ అయింది. సో అనస్థీషియా మత్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మనము వెంటిలేటర్ సపోర్ట్ పెట్టాము. మిషన్ పెట్టేసి శ్వాస తీసుకునేదానికి ఇబ్బందికరంగా లేకుండా. అది తీరా చూస్తే ఎక్స్రే అవన్నీ చేసి, ఎంఆర్ఐ, సిటీ అవన్నీ చేస్తే ఊపిరితిత్తులు నెమ్మదిగింది అనేసి తెలిసింది. దానికి ఆక్సిజన్ అవన్నీ పెట్టి ఒక 2 వారాలు మన దగ్గరే పెట్టుకొని ఒక 4-5 రోజుల తర్వాత మిషన్లో నుంచి బయటికి తీసి మళ్ళీ ఆక్సిజన్ అవన్నీ పెట్టి కొన్ని రోజులు కంట్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా పేషెంట్ ఇంటికి వెళ్ళి తల్లి బిడ్డ బాగున్నారు. తల్లి రీసెంట్ గా మనకు బద్వేల్ నుండి ఒక ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుని రెఫర్ చేశారండి ఇక్కడికి. పేషెంట్ వచ్చేసి ఏంటంటే మొదటి ప్రెగ్నెన్సీ ఆమెకి 7వ నెల దాటి 8వ నెల పెట్టింది. కానీ బీపీ ఎక్కువగా ఉండడం వల్ల ఆమెని ఇక్కడికి మనకు పంపించారు. అంటే దగ్గర 200 అంత బీపీ వచ్చింది. మామూలుగా మనకి నార్మల్గా 120 అలా ఉండాలి. కానీ అంత బీపీ ఉండడం వల్ల మన దగ్గరకు వచ్చిన తర్వాత పేషెంట్కి వచ్చేసి పల్మరీ ఎడిమా, అంటే ఊపిరితిత్తుల్లో నీరులాగా చేరిపోయి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ఎందుకు అంటే బీపీ ఎక్కువగా ఉండడం వల్ల. సో అలాంటి పేషెంట్కి మనం ఇక్కడికి వచ్చాక ఏం చేసామంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఆ హై బీపీ రికార్డింగ్స్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చింది. సో మనం పేషెంట్ని డెలివరీ చేసుకోవాల్సి, అంటే నెలలు నిండకపోయినా కూడా ముందే మనము డెలివరీ చేయాల్సి ఉంటుంది, అంటే అబార్షన్ చేయాల్సి ఉంటుంది.
దాంతో పాటుగా ఏంటంటే పేషెంట్కి కండిషన్ బాగాలేదు కాబట్టి ఫస్ట్ మనం పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టాము. అంటే వెంటిలేటర్ మిషన్ మీద మనం పెట్టి పేషెంట్కి శ్వాస తీసుకోవడానికి ఆ ఇబ్బందినంతా నార్మల్గా చేసి దాంతో పాటుగానే మనము ప్రెగ్నెన్సీని డెలివరీ చేయాల్సి వచ్చింది, నెలలు నిండకపోయినా కూడా. సో ప్రెగ్నెన్సీ డెలివరీ చేసిన తర్వాత పేషెంట్ మళ్ళీ మనం వెంటిలేటర్ మిషన్ మీద నుండి వీన్ ఆఫ్ చేసాము. అంటే తీసేసిన తర్వాత పేషెంట్ బీపీ ఇవన్నీ కంట్రోల్ చేసాము. ఇదంతా జరగడానికి దాదాపుగా 3 to 4 days పట్టింది మనకు. ప్రెగ్నెన్సీ డెలివరీ చేయడానికి ఒక 2 days, తర్వాత పేషెంట్ని నార్మల్ అంటే ఇప్పుడు కండిషన్ ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చింది పేషెంట్. చైల్డ్ లేదండి, బేబీ వచ్చేసి 28 వారాలే. 28 వారాలు అంటే దగ్గర కేజీ కూడా బరువు లేదు, 1 kg బరువు కూడా బేబీ లేదు అనమాట. అందువల్ల మనకి ఫీటస్ ఉండడము కష్టం. అందుకని అంటే మదర్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మదర్ సేఫ్టీ మనం చూసాం కాబట్టి ఇక్కడ బేబీది మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట. సో ఫస్ట్ మదర్ ఇంపార్టెన్స్, అందుకని చెప్పేసి తర్వాత ఇప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేసింది. ఇప్పుడు మనము జస్ట్ ఓన్లీ ఆక్సిజన్ సపోర్ట్తో మాత్రమే ఉంది. అంటే సాచురేషన్ అంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ అంటారు కదా, అది దాదాపుగా మనకి 80కి అట్లా పడిపోయింది ఆమె వచ్చినప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేసింది, 95%. డెలివరీ చేశారా? డెలివరీ అయిపోయిందండి, డెలివరీ అయిపోయింది. ఇప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ నార్మల్గా డెలివరీ చేసేసారు, ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు? లేదు, పేషెంట్ ఇక్కడే ఉంది. ఇంకా మనకి హెచ్డిలో ఉంది, ఐసీయూలో, మనగా ఆబ్స్ట్రిక్ ఐసీయూలోనే పేషెంట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ తను బాగానే ఉంది, రికవరీ అయింది ఆ కండిషన్ నుండి. ఓకే, మీరు రాండి మేడం. థ్యాంక్ యూ మేడం, మీకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని మాకు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.